ఉంగరపు వేలికి మాత్రమే ఉంగరం తొడగాలైన తొడుగు అని పంతులు గారు చెప్పడంతో చామ్ చెయ్యి అందించటంతో చామ్ ఉంగరపు వేలికి గాయమైపోయి ఉంటుంది. ఇది పెళ్ళి, ఈ నిశ్చితార్థం ఆపేయాలనే ఇలా గాయం చేసుకుందా అని రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. చిట్టి ప్లాన్ ప్రకారం గుణ వేలికి గాయమయ్యేలా ఒకచోట ఆయిల్ని వేసి ఉంటాడు. అయితే గుణకి బదులుగా చామ్ వచ్చి ఆ ఆయిల్పై కాలు పెట్టి జారి పడడంతో చామ్ వేలికి గాయమైపోయి ఉంటుంది. అప్పుడే గుణ కూడా అక్కడికి వచ్చి, ఏంటి కింద పడిపోయావా, గాయమయ్యిందా, చూసుకోవాలి కదా, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా ఏంటి, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో అని చెప్పి వెళ్ళి ఉంటాడు. సారీ చామ్, ఇది గుణకి జరగాలని నేను ఇలా ప్లాన్ చేశాను, నీకు జరిగింది అని చిట్టి చెప్పడంతో పర్వాలేదులే చిట్టి, నేను పసుపు రాసుకొని కట్టుకుంటానని చామంతి అలా కట్టుకొని ఉంటుంది. ఏంటమ్మా చామంతి, ఏంటా గాయం అని హర్ష అడగటంతో అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది, అప్పుడు గుణ కూడా ఉన్నాడు, అయితే కేర్లెస్గా వెళ్ళిపోయాడు అని చిట్టి చెప్పటంతో అవునా గుణ అని రమాదేవి అంటుంది. అవును, నేను కూడా అక్కడే ఉన్నాను, పొరపాటున కింద పడిపోయింది చామంతి అని గుణ చెప్తాడు. ఓ, అయితే ఇది యాక్సిడెంటల్గా జరిగిందా అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉంగరాలు మార్చుకోలేకపోయారు కాబట్టి తాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తారు. అది కాదు, నేనైతే ఉంగరం పెట్టచ్చు కదా అని గుణ అడగటంతో బాబు, పెళ్లిలో ఒకరికి ఒకరు ఉంగరాలు పెట్టుకుందరులేండి, ఇప్పుడు వద్దులేండి అని పంతులు గారు చెప్తారు. అలా రమాదేవి గుణ వల్ల అమ్మ నాన్న వాళ్ళు తాంబూలాలు మాత్రమే మార్చుకుంటారు. ప్రేమ్ బాధపడుతూ కారులో బయటికి వెళ్తూ ఉంటే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు నువ్వు ఏం చేసుకుంటావోనని నాకు చాలా బాధగా ఉంది, చిన్నప్పటి నుంచి నేనే నీకు మాటలు నేర్పించాను, గోరు ముద్దలు తినిపించాను, అడుగులు నేర్పించాను, కాబట్టి నువ్వు ఏమి చేసుకోనని, ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వాలి, నువ్వు నా ప్రాణం బాబు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, ప్రాణాలతో ఉండలేను, నువ్వు చందు చందు అని ప్రేమగా పిలుస్తూ ఉంటే నేను ఎంత మురిసిపోయేదాన్నో, ఏ అఘాయిత్యం చేసుకోనని ఒట్టు వేయి బాబు అని చంద్రిక ఏడుస్తూ అడగటంతో ఇక ప్రేమ్, నేను ఏ అఘాయిత్యం చేసుకోను చందు, కానీ ప్రేమలో ఓడిపోయానంటూ ఒట్టు వేసి ప్రేమ్ ఏడుస్తూ కారులో బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. అర్ధరాత్రి అయిన తర్వాత ప్రేమ్ తప్పతాగి ఇంటికి రావటంతో హర్ష గేటు దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటే ప్రేమ్ హర్షపై పడిపోతాడు. ఏంటి ప్రేమ్, తాగేసి వచ్చావా అని హర్ష అడుగుతూ ఉంటే దూరం నుంచి చంద్రిక చూస్తూ ఉంటుంది. అవును నాన్న, తాగేశాను అని ప్రేమ్ అంటే, ఎందుకు తాగావని హర్ష అంటాడు. కొన్ని మర్చిపోవాలంటే తాగాలి నాన్న, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలంటే తాగాలని ప్రేమ్ అంటే, నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని హర్ష అడుగుతూ ఉండటంతో ఇక చామంతితో గడిపిన జ్ఞాపకాలు, చామే నేను ప్రేమించిన అమ్మాయి అని ప్రేమ్ చెప్పినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. చంద్రిక చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత హర్ష గార్డెన్లో కూర్చొని ఉంటే ప్రేమ్ బాల్కనీలో నిలబడి మొత్తం వింటూ ఉంటాడు. హర్ష కోసం కాఫీ తీసుకొచ్చిన చామంతిని, అమ్మ చామంతి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, ప్రేమ గురించి నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేదు అని హర్ష చామ్ని నిలదీయటంతో చామ్ షాకింగ్గా వింటూ ఉంటే టెర్రస్ మీద ఉన్న ప్రేమ్ కూడా షాకింగ్గా వింటూ ఉంటాడు.